హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సార్. ఫ్రెండ్స్, అయితే పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్ మీరు ముందుగా చూడాలనుకుంటున్నారా? అలా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరి కానిస్టేబుల్ మహాలక్ష్మి పైన ఎందుకు అంత కోపంతో మాట్లాడారు, అసలు రీజన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం. ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కోర్టుకు వెళ్తారు. ఇక అలా కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి గారు ఇలా అంటారు, ఇక చక్రికి మాత్రం అనుకూలంగా తీర్పిస్తాడు. అప్పుడు చక్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి పెళ్ళై 4 నెలలు కూడా కాలేదు. ఏంటి ఆటలా బొమ్మలాటలా ఉందా? పెళ్లి చేసుకొని మీకు 4 నెలలు కూడా కాలేదు కదా, నువ్వు తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కదా, కొడుతున్నాడా ఏం తిడుతున్నాడా అనగా, లేదు మేడం ఏం చేయలేదు మేడం అనగా, మరి ఎందుకు ఏమి జరగనప్పుడు నువ్వు ఎందుకు ఇతన్ని భర్తగా అంగీకరించలేకపోతున్నావు? నీకు విడాకులు నేను ఇవ్వను, మీరు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి అనేసరికి ఇక విడాకులు మాత్రం రద్దయిపోయినాయని లాయర్ గారు చెప్తారు. ఇక అప్పుడు చక్రి లోపల చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళాలి అంటగా, ఆ మేడం ఒప్పుకోలేదు కదండి, మరి ఆ మేడం లాయర్ని పెట్టుకుని మరి విడాకులు క్యాన్సిల్ చేపిస్తా అన్నది కదంటే, నాకు ఇష్టం లేనప్పుడు ఎలా ఊరుకుంటాను, ఇంకో కోర్టుకి అప్లై చేద్దామని చెప్తుంది, చక్రితో అంటుంది. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చక్రి ఇలా అంటాడు, ఏదో ఒకటి చేయాలి, ఇలా అయితే కుదరదు అని చక్రి ఆలోచిస్తాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి చక్రిని ఆటో ఎక్కించి పంపించి తర్వాత కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు, వీళ్ళ పెళ్లి చేసిన కానిస్టేబుల్కి. ఇక అప్పుడు ఏమయ్యా అంత బాగానే ఉందా, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావనగా, ఏం సార్ ఏం బాగుంది సార్, అంతగా అట్లానే ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అనగా, నా భార్య అని చెప్పనగానే, నీ భార్యకి ఏమైంది, బాగానే ఉంది కదా అనగా, ఏంటి నీ భార్యకి ఏమైందని, ఏం బాగుందండి, విడాకులకు అప్లై చేసిందండి అనగా, ఏంటి విడాకులకు అప్లై చేసిందా, మీకు పెళ్ళై 4 నెలలే అయింది కదా, విడాకులు తీసుకోవడం ఏంటండి అనగా, అదే సమస్య కదా, ఎందుకు తీసుకుంటుందో అర్థం కావట్లేదు, ఇంతసేపు సెట్ కాదు అనడమే తప్ప అసలు కారణమైతే చెప్పడం లేదు. నేను నా భార్యతో ఉండాలి అనుకుంటాను, కాకుంటే తను అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు, మా భార్య అంతే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదండి, అయినా తనకు అర్థం కావడం లేదు. అవునయ్యా మీకు తెలుసు కదా సార్ అంటే, అవునయ్యా నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా అనగా, ఎంత చెప్పినా వినడం లేదు. తనేమో విడాకులు తీసుకోవాలనుకుంటుంది. ఇక తను విడాకులు తీసుకుంటే నేను ఉండలేనండి, నా వల్ల కాదు అది అంటాడు. అది ఒక కానిస్టేబుల్ దగ్గరుండి మీ పెళ్లి జరిపించాను కదా అనగా, అది సంగతి సార్, మీరు దగ్గరుండి నా పెళ్లి జరిపించారు, ఇప్పుడు నేనేం చేయాలి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, మీరంటే మరీ గౌరవం, మీరు పెళ్లి చేశారని నేను మీ మీద ఎంతో గౌరవంగా ఉండేది, ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా కూడా నా భార్య నాకు విడాకులు ఇస్తుంది, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నానండి, నా భార్య నాకు విడాకులు ఇస్తుందన్న మాట పక్కన పెడితే, అది మీ చేతుల మీదుగా చేసిన పెళ్లి జంట విడిపోతుంది సార్, అలా అనుకోవడంతో పాటు నాకు తట్టుకోలేకపోతున్నానని కానిస్టేబుల్ ముందు చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కానిస్టేబుల్కు చాలా జాలి హృదయం కదా, అప్పుడు కానిస్టేబుల్ కళ్ళల పెళ్ళి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటిది సార్, మీరు నా గురించి బాధపడుతున్నారా, మీరు నా గురించి ఏడుస్తున్నారా, ఏముంది లేండి సార్, మీరు ఎంత ఏడుస్తేంది, మేమేమైనా కలిసి ఉంటామా ఏంటి, తను విడాకులు తీసుకుంటానని చెప్పింది కదండి, తను ఎవరు చెప్పినా కూడా విడాకులు రద్దు చేసే ఆలోచన మాత్రం లేదండి, తను విడాకులు ఇచ్చిన మరుక్షణం నేనైతే ఉండలేను సార్ ఈ భూమి మీద, తనను నేను ఎంతలా ప్రేమించానో తనకు అస్సలు అర్థం కావడం లేదండి, కానీ మీ చేతుల పైన పెళ్లి చేశారు, మీ చేతుల మీదుగా పెళ్లి చేశారు, మేము విడిపోతున్నామంటూ 1కి 2 సార్లు నొక్కి ఒక్కానించి ప్రతి ఒక్కసారి కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు. అలా ఎందుకు చెప్తుండంటే, వాళ్ళ చేతుల మీద జరిగిన పెళ్లి విడిపోకూడదని చెప్తూ ఉంటూ ఆరాటపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కానిస్టేబుల్ అర్థం చేసుకొని, ఏందయ్యా ఏమనుకుంటున్నావు, నా చేతుల మించి చేసిన పెళ్లి జంట విడిపోవడమా, నేను ఒప్పుకోను,
అలా ఎలా విడిపోతారు? అలా ఎలా విడిపోవాలనుకుంటున్నారు? నేను మాత్రం అస్సలు ఒప్పుకోను. మీరిద్దరు కలిసి ఉండాలి, కలిసి కాపురం చేయవలసిందే. ఏంటయ్యా, నీకు పుట్టబోయే పిల్లలు పాపకు బాబుకు సారీ మీ పుట్టబోయే కొడుక్కి తండ్రి పేరు పెట్టుకుంటానన్నావు వెంకటప్పయ్య అని. అప్పుడే మర్చిపోయావా? నాకు ఇచ్చిన మాట తప్పుతావా అనగా, నేను ఎందుకు తప్పుతాను సార్, అందుకే ఈ మాటలన్నీ గుర్తుకు చేసుకొని నా భార్య నాకు విడాకులు ఇవ్వగానే నేను ఈ లోకం నుండి ఉండలేను సార్, వెళ్ళిపోతాను. అప్పుడు ఈ లోకం నుండి వెళ్ళిపోయి మీ మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతాను సార్ అని కానిస్టేబుల్తో చక్రి అంటాడు. వద్దయ్యా వద్దు, నువ్వు అస్సలు తక్కొద్దు, నీకు విడాకులు రానివ్వను, ఉండు ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పని మహాలక్ష్మి కాల్ చేస్తారు. ఈలోపు మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర కన్న మాధవ ఇద్దరు ఉంటారు. అమ్మ మహాలక్ష్మి అనగానే చెప్పు పెద్ద అనేసరికి, అది విడాకులకు కోసం వెళ్ళారు కదమ్మా అనగా, అవును పెద్ది, పెళ్ళై 6 నెలలు అయితే తప్ప విడాకులు ఎరట పెద్ది అనగానే ఇక అప్పుడు కన్న మాధవ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళతో ఇలా మాట్లాడుతుండగా కానిస్టేబుల్ కాల్ చేశాడు. సారీ అండి, హలో అనగా, నేను కానిస్టేబుల్ని. కానిస్టేబుల్ అనేసరికి, నేను మీ పెళ్ళి చేసిన కానిస్టేబుల్ని అనేసరికి, చెప్పండి సార్, నమస్కారం సార్, నమస్కారం అంటారు. ఏంటి సార్ అనగా, చెప్పమ్మా చెప్పు, ఏంటి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, మా చేతుల మీదుగా నీ పెళ్ళి చేసాము, గవర్నమెంట్ అధికారులం మేము, అది మర్చిపోతున్నావా అంటే, ఇప్పుడు ఏమైంది సార్ చెప్పండి అనగా, ఏంటి నువ్వు లాయర్ని కలుస్తున్నావట, కోర్టుకు వెళ్తున్నావంట, విడాకులు కావాలంటున్నావట, ఏంటమ్మా నీ ఉద్దేశం ఏంటి అనగా, ఆల్రెడీ నువ్వు విడాకులు తీసుకుంటున్నావు అన్నప్పుడే ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా అనగా, సార్ మీకెలా తెలుసు అనగానే, ఈ విషయం నాకు తెలవడం కాదు ముఖ్యం, నువ్వు విడాకులు తీసుకుంటున్నావా లేదా, అసలు నువ్వేమనుకుంటున్నావమ్మా, నీ ఇష్టానుసారంగా నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఇష్టం లేదని నీ అంతటి నువ్వే విడాకులు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటామా మేము? నువ్వు పోనీ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరికైనా చెప్పావా? ఎవరి సలహా అయినా తీసుకుంటున్నావా? నీ సొంత నిర్ణయాలు, నీ సొంత పెత్తనాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటమ్మా అని అనేసరికి, అది కాదు సార్ అనగా, ఆ రోజు మీ అన్నయ్య నుంచి మీ నాన్న నుంచి ఈ అబ్బాయిని కాపాడి నీకు ఇచ్చి పెళ్లి చేశాను, ఇద్దరు సంతోషంగా ఉంటారనే కదా నీకు ఇచ్చి పెళ్లి చేశాను. తీరా 4 నెలలు కాకముందే ఆ అబ్బాయికి నువ్వు విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు నువ్వు ఏమనుకుంటున్నావమ్మా? నీకు ఇష్టం వచ్చినట్టు విడాకులు తీసుకోవడానికి ఇదేమైనా బొమ్మల పెళ్ళా? పైగా మీ పెళ్ళి ఎక్కడ జరిగింది? మా పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇది 100వ పెళ్ళి మా పోలీస్ స్టేషన్లో. ఈ 100వ పెళ్ళి మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ 100వ పెళ్ళి మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది, గుర్తుండిపోతుంది. ఏమనుకుంటున్నావు? నువ్వు అలా విడాకులు తీసుకున్నావు అనుకుంటే మా సంతోషం ఏమైపోవాలి, మా జ్ఞాపకం ఏమైపోవాలి, 100వ పెళ్ళిగా చేసిన మీ పెళ్ళి మా ఆదర్శం ఏమైపోవాలి? నేను మా ఎస్ఐ గారికి చెప్తానమ్మా, నువ్వేమనుకుంటున్నావో ఏంటో. అసలు ఆ జడ్జి గారికి అసలు విషయం చెప్పి, ఈ ఇద్దరికి మా పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసామండి, అస్సలు విడాకులు రావద్దని చెప్పేస్తాను. ఏమనుకుంటున్నావు అనగా, సార్ అని మహాలక్ష్మి అంటుంది. నువ్వేం చెప్పకూడదమ్మా, నువ్వు మాత్రం విడాకులు వెనుకకు తీసుకోకపోతే నేను మాత్రం ఊరుకోను, జడ్జి గారితో మాట్లాడవలసి వస్తుంది. నువ్వు ఫస్ట్ ఎదుటోళ్ళ మనుషులను అర్థం చేసుకోవాలమ్మా అని ఇక కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి సార్ అంటుంది. అప్పుడు కానిస్టేబుల్ గారు, నువ్వు మరొకసారి ఈ ప్రయత్నం చేస్తే జడ్జి గారికి నేను విషయం చెప్తాను. పైగా మా పోలీస్ స్టేషన్లో చేసిన పెళ్ళిళ్ళంటే ఆవిడకి పైగా గౌరవం, ఆవిడ మాత్రం అస్సలు ఒప్పుకోదు అంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి సరే అని ఇక మాట్లాడదామనేసరికి ఫోన్ కట్ చేస్తారు అంటారు. అప్పుడు చక్రి చాలా థ్యాంక్స్ సార్ అంటే చక్రి చాలా సంతోషంతో అంటాడు, కానిస్టేబుల్తో చెప్తాడు. ఇక అప్పుడు చక్రి ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అనుకుంటుంది, వీడు మళ్ళా తాగొచ్చాడా, ఈసారి మాత్రం నేను వదిలిపెట్టాను, బుర్ర పలగొడతాను అంటూ అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ను పట్టుకొని ముందుకు నిలబడుతుంది. అప్పుడు హ్యాపీ బర్త్డే అండి అంటూ చక్రి ఫ్లవర్ ప్లోకే ఇస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి థ్యాంక్ యూ అనేసరికి రండి కేక్ కట్ చేద్దామని అంటారు.
ఇక అప్పుడు అందరు లేచి కేక్ టేబుల్ పైన పెట్టి కేక్ కట్ చేస్తారు. ఇక అప్పుడు మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అవును, మీకు నా పుట్టినరోజు అనే విషయం మీకు ఎలా తెలుసు అనగా, ఏదో తెలుసుకున్నాలేండి, ఇప్పుడు ఏమైంది, మీ పుట్టినరోజే కదా అనగా, నాకు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఇక ఈలోగా కేక్ కట్ చేసిన తర్వాత ఇక ఈలోపు కన్నాకి పెట్టి అందరు కూడా సంతోషంగా ఉండగానే చక్రి మహాలక్ష్మికి శారీ గిఫ్ట్గా ఇస్తారు. అప్పుడు మహాలక్ష్మి చూడగానే వావ్, ఈ శారీ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ కలర్, ఈ శారీ సీర కలర్ నాకు చాలా నచ్చుతుంది, ఈ కలర్ కూడా నాకు చాలా బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళు చెప్తే విన్నానని మరుసటి రోజు ఉదయాన్నే ఆ చీర కట్టుకొని బయటికి వస్తుంది మహాలక్ష్మి. అదేంటండి, చీరకు బ్లౌజ్ లేదు, ఏం లేదు, మరి మీరు చీర ఎలా కట్టుకున్నారండి అని అడగగా, చీరకు వేరే వేరే శారీ బ్లౌజ్ వేసుకున్నాడు, ఇప్పుడు మ్యాచ్ అయింది కదా అనగా ఇక మహాలక్ష్మి సమాధానం చెప్తుంది. అప్పుడు చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. నేను ఇచ్చిన చీర కట్టుకుంది, దానికి బ్లౌజ్ లేకుండా ఓల్డ్ బ్లౌజు చీరకు మ్యాచింగ్ అని వేసుకున్నారు. మహాలక్ష్మి గారు నా మనసులోని ప్రేమను కూడా ఇలానే గుర్తిస్తే చాలా బాగుంటుంది, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక చక్రి అలా నిలబడిపోతాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి మాత్రం నవ్వుతూ అందరితో నవ్వుతూ ఉంటుంది. ఈలోపు మాధవ పాయసం చేసి తీసుకొని వస్తాడు. ఇక పాయసం చేసి తీసుకొని వచ్చేసరికి పాయసం తాగి, పెద్ది పాయసం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది పెద్ది అనేసరికి, అవునమ్మ తాగు అని చెప్పేసరికి ఇక మాధవ్ చెప్తాడు. అప్పుడు చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా తాగిన తర్వాత, నాకు అర్జెంటు పని ఉంది పెద్ది అనేసరికి, ఆఫీస్కో అమ్మ అని అడుగుతాడు. లేదు పెద్ది, ఆఫీస్కో ఆఫ్టర్నూన్ నుండి వెళ్తాను పెద్ది అనగా, అప్పుడు పెద్ది సరేనమ్మా వెళ్ళేసిరా అని అంటాడు. చక్రి మాత్రం తను శారీ కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా లోపల సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి కానిస్టేబుల్ ఎక్కడ ఉంటాడో స్టేషన్లోనే ఉంటాడు కదా అని కానిస్టేబుల్ని కలవడానికి తన స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు కానిస్టేబుల్ స్టేషన్లో ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా ఉంటుంది, సార్ నేను మీతో మాట్లాడాలి అనగా, సరే బయట నిలబడి అడుగుతుంది. అప్పుడు కానిస్టేబుల్ మీరేంటమ్మా ఇక్కడ అనగా, నేను మీతో మాట్లాడాలమ్మా అంటుంది. సరే నువ్వు అక్కడ వెయిట్ చేయమ్మా, నేను వస్తానని అంటారు కానిస్టేబుల్ గారు. అక్కడ మహాలక్ష్మి గారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు కానిస్టేబుల్ వస్తారు. నమస్కారం అమ్మ, చెప్పమ్మా అనగానే, నమస్కారం సార్ అంటుంది. చెప్పు ఏంటి, విడాకులు తీసుకుంటా అనుకుంటున్నావంట, ఏమనుకుంటున్నావమ్మా నువ్వు, అసలు బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా ఏంటి, మా స్టేషన్లో ఎస్ఐని ఒప్పించి మరి మీ ఇద్దరు పెళ్ళి చేశాను, మా ఎస్ఐ గారు 100వ పెళ్ళని ఎంతో సెంటిమెంట్గా హ్యాపీగా ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, అలాంటి ఆయన సెంటిమెంట్ నువ్వు ఒమ్ము చేస్తావా, తక్కువ చేస్తావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అనగా, సార్ నాకు ఇష్టం లేదు సార్, ఇష్టం లేకుండా ఎలా కలిసి ఉంటారు అనగా, ఇష్టం లేకుండా కలిసి ఉండడం ఏంటమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు చక్రి అంటే నీకు ఇష్టం లేదా అనగా, ఇష్టం లేదు సార్ అని అంటుంది. ఏంటమ్మా నువ్వు, చక్రి అంటే నీకు ఇష్టం లేదా, చక్రికి నువ్వంటే ప్రాణం తెలుసా, నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో, చక్రి నిన్ను ప్రతి క్షణం ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాను, తన మాటల్లో తన చేష్టల్లో తన చూపులో ఆ ప్రేమ కనిపించింది, చక్రి నేను ఎంతలా ఇష్టపడుతున్నాడో అసలు నువ్వు గుర్తించలేకపోయావేంటి అనగా, ఏంటి సార్ మీరు ఏంటి, చక్రి నన్ను ఇష్టపడడం ఏంటి సార్ అనగా, ఏమ్మా చక్రి ఇష్టపడుతున్న విషయం నీకు తెలియదా, ఆడపిల్లను ఎవరు ఎలా చూస్తున్నారో ఈ రోజుల్లో, చక్రి ఇష్టపడేది నీకు తెలియడం లేదా, చక్రి ప్రేమ నీకు కనిపించడం లేదా అని, తను నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో ఎంతలా ఆరాధిస్తున్నాడో నీకు తెలియదా ఏంటి అనగా, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అనగా, నువ్వు విడాకులు తీసుకుంటున్న విషయం చెప్పిందే నాకు చక్రి, నిన్ను వదులుకోవడం చక్రికి ఇష్టం లేదు, నీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాడు, నిన్ను పెళ్లి చేసుకొని 4 నెలలు అవుతుంది, ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా, ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టాడా,
తను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఎందుకంటే తన కళ్ళల్లో నిజాయితీ అనేది కనిపిస్తుంది, నిన్ను వదులుకోకూడదని. అంతలా ప్రేమించే వ్యక్తి దొరకడం, అంతలా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టం. కానీ నువ్వు ఎందుకు చక్రిని వద్దనుకుంటున్నావో నాకు మాత్రం అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి నువ్వు చక్రితో కలిసి ఉంటే నీ జీవితం బాగుంటుంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, నీ జీవితంలో సంతోషాలు ఉంటాయి. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదమ్మా అనగా, ఏం మాట్లాడుతున్నారు సార్, చక్రి నన్ను లవ్ చేయడం ఏంటి, మీరు పొరపడుతున్నారు అనగా, లేదమ్మా, నేను మీ స్టేజ్ దాటి వచ్చిన వాడిని. నేను నా భార్యను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. చక్రి నేను ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో, తన మనసులో నీ మీద ఎంత ఆరాధిస్తున్నాడో, ఆ ప్రేమ ఎంత పెంచుకున్నాడో అది నీకు ఎలా చెప్తే ఎట్లా అర్థమవుతుంది నీకు? నిజంగానే చక్రి నిన్ను లవ్ చేస్తున్నాడమ్మా, ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. నిజంగా చక్రి నిన్ను ఇష్టపడుతున్నాడు, తన కళ్ళల్లో తెలుస్తుంది. నిన్ను ఇష్టపడకపోతే నువ్వు విడాకులు ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నాడు, నీతో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నాడు? ఎందుకంటే నువ్వంటే ఇష్టం కాబట్టి, నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, తనకు నిన్ను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఆ విషయం అర్థం చేసుకోవాలమ్మా. అలాంటి ప్రేమ నీకు దొరకడం నీ అదృష్టం. నీకు చక్రి ప్రేమ నీ కళ్ళలో కనిపించలేదా, నువ్వు చూడలేకపోయావా? ఎందుకు అలా చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు చక్రి గురించి ఆలోచించు. తను నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత కేర్ చేస్తున్నాడో. ఒక ఆడపిల్లకు తనను అర్థం చేసుకునే భర్త, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే భర్త కావాలి. నువ్వు స్టేటస్ గురించి ఆలోచిస్తున్నావా? చక్రి ఒక మధ్యతరగతి వాడు, ఆస్తి లేనివాడు అని నువ్వేమైనా స్టేటస్ గురించి ఆలోచిస్తున్నావా అనగా, లేదండి, లేదు సార్, నేను స్టేటస్ గురించి ఆలోచించడం లేను. మరి మీకు స్టేటసే కదా అడ్డు కూడా. చక్రి నిన్ను ప్రేమిస్తే ఎవరు కూడా ఒక భార్యను అంతగా ప్రేమిస్తారు. నీతో కలిసి ఉండడానికి ఎంత ఆరాటపడుతున్నాడో నీకు ఎలా తెలుస్తుందమ్మా? నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు రోజంతా చక్రితో ఉండు, తనని అబ్జర్వ్ చేయి, తనని నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో, నిన్ను ఏ విధంగా ఆరాధిస్తున్నాడో తన కళ్ళల్లో చూడు, నీకు అప్పుడు తెలుస్తుంది చక్రి గురించి. ఇక అనగా ఇంకా కానిస్టేబుల్ కాస్త మహాలక్ష్మికి చెప్తాడు. ఇక మహాలక్ష్మికి అప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. చక్రి నన్ను ప్రేమించడం ఏంటి, అసలు నేనేం మాట్లాడుతున్నాడు, నిజంగా చక్రి నన్ను ప్రేమిస్తున్నాడా? కానీ నాకు ఎప్పుడూ ఆ మాట చెప్పలేదే, తన ప్రవర్తనలో కూడా నాకేం కనిపించలేదే అని అంటూ మహాలక్ష్మి అదే ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి. ఇక అప్పుడు ఇంటికి వెళ్ళగానే మహాలక్ష్మి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు కన్నా ఇటు చక్రి బయట పెరటి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటన్నయ్య అలా ఉన్నామని కన్నా అడుగుతారు. అప్పుడు చక్రి అంటారు, మీ మహాలక్ష్మి మీ వదిన అంటే నాకు ప్రాణం రా, తనకి ఎలా చెప్పాలో అర్థం కావలేదు. ఏమనంటే నన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అంటుంది. తనను వదులుకోవడానికా నేను ఇంతలా ప్రేమించేది? నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే చూశానో అప్పుడే లవ్లో పడిపోయాను. దేవుడు మళ్ళీ రాసి పెట్టుంటే మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తారు అనుకున్నారు. అలాంటిది నా కళ్ళ ముందుకు కాదు, నా జీవితంలోకి వచ్చారు, నా భార్య అయిపోయారు. ఇక నా జీవితం నుండి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారు, ఎప్పటికీ వెళ్ళరు, కట్టిన తాళికి కట్టుబడి ఉంటారు. ప్రేమతో నా సంతోషం చేసుకోవాలనుకున్నాను, కానీ శాశ్వతంగా తను నా జీవితం నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ నేను మహాలక్ష్మి గారిని వదులుకోలేకపోతున్నాను, దూరం చేసుకోలేకపోతున్నాను రా. మహాలక్ష్మి గారు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎంతో ప్రేమను మహాలక్ష్మి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. తన మీద నేను చాలా ప్రేమ పెంచుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే తను నా జీవితం నుంచి వెళ్ళిపోతే నేను ఏమైపోతానని చెప్పలేకుండా ఉన్నాను అనగా, అన్నయ్య అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దనగా, తీసుకోకుండా ఏం చేయాలరా, నా ప్రాణమే నా నుంచి దూరం అయిపోతుంటే నేను బ్రతికుండి వేస్ట్ రా, నేను బ్రతికుండి ఎందుకు అని అనగా, నేను ఏ అమ్మాయిని చూడలేదురా, ఏ అమ్మాయి సైడ్ కూడా చూడలేదు, నేను మనస్ఫూర్తిగా నేను ప్రేమించింది మహాలక్ష్మిని మాత్రమేరా. అలాంటప్పుడు మహాలక్ష్మి గారు నన్ను అర్థం చేసుకోకుండా నన్ను దూరం పెడుతుంటే విడాకులు తీసుకోవాలని కోరుకుంటుంటే నేను ఎలా ఉండగలనురా అని కన్నాకి చక్రి చెప్తూ ఉండగా మహాలక్ష్మి వింటుంది. అప్పుడు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది.
చక్రితో తను మాట్లాడిన తీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు A to Z జ్ఞాపకాలుగా తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకున్న మహాలక్ష్మి చక్రి మీద ప్రేమను పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా లాయరు విడాకులు ఇక ఏముండగా ఒకరోజు లాయర్ గారు ఫోన్ చేస్తే ఏం వద్దు అని చెప్పి ఇక లాయర్ గారితోటి ఎవరితోటి ఏం మాట్లాడకుండా అప్పుడు చక్రిని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం చక్రికి మహాలక్ష్మి అంటే ఎంత ఇష్టమో అని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒక మనిషి మీద మనకు అనుమానం ఉంటే అనుమానమే కనిపిస్తుంది, ఏది చేసినా తప్పుగానే కనిపిస్తుంది. ఒకవేళ మనిషి మీద ప్రేమ ఉంటే ఒక మనిషి చేసే పని మన మీద ప్రేమనే, ఏది చేసినా మన మీద ప్రేమతోనే అనిపిస్తుంది. అలా అబ్జర్వ్ చేసిన మహాలక్ష్మి లోపల తెగ పొంగిపోతూ ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి ఇంత ప్రేమించే భర్త నాకు దొరికినప్పుడు నేను చాలా అదృష్టవంతురాలిని, చాలా సంతోషపడాలి అని మహాలక్ష్మి చక్రి గురించి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మికి అయితే కొంచెం కొంచెం ప్రేమ కలగడం స్టార్ట్ అవుతుంది. ఇక మహాలక్ష్మి చక్రిను అబ్జర్వ్ చేయడం, చక్రితో ఇంత ఎక్కువ మాట్లాడడం, అప్పుడు చక్రికి ఏం అర్థం కాకుండా అయిపోతాడు. ఇదేంటి మహాలక్ష్మి గారు ఎప్పుడు నా గురించి అంతగా పట్టించుకొని మహాలక్ష్మి గారు ఇప్పుడు నన్ను మాతో కడికడికి మాట్లాడిస్తుంది, ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకునే మహాలక్ష్మి నా గురించి పట్టించుకుంటున్నారు అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. ఇక అనుకుంటూనే ఉంటాడు. ఇక అలా అనుకుంటూ ఉంటే ఏంటన్నయ్య ఈ మధ్యలో నిన్ను మహాలక్ష్మి వదిన ఎక్కువగా పట్టించుకుంటున్నట్టుందని కన్నా అంటాడు. అదే కదరా నాకు అర్థం కావడం లేదు అనగా, అది సరే కానీ కేశవ ఎందుకు డల్గా ఉన్నాడు అనగా, ఏముందన్నయ్య కేశవ అన్నయ్య బుస్సును ప్రేమిస్తున్నాడు కదా అనగా, అవును బుస్సును ప్రేమించే విషయం తెలిసిందే కదా అనగా, మరి బుస్సు దూరం అవుతుంటే బాధగా ఉండదా అంటే, బుస్సు దూరం అవడం ఏంట్రా అనగా, శైలుని ఎవరు దూరం చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, పాపం శైలును బయటికి రానివ్వడం లేదు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా బయటికి వచ్చినా కూడా వాళ్ళ అమ్మతోటి మాత్రమే బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది అనగా, మరి కేశవ ఏమంటున్నాడు అనగా, మరి ఏమో తెలియడం లేదు, ఒకసారి కేశవతో మాట్లాడితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు, కేశవకి ఇష్టమయ్యే అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అనగా, వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపూర్వకంగానే చేస్తారనుకుంటా అని అంటారు. ఇక కన్నా అనేసరికి అలానే ఉంటే శైలికి వేరే పెళ్లి చేసినా చేస్తారు అని చక్రి అంటారు. అలాంటిదేం ఉండదులే అన్నయ్య, చిన్నదిన మహా డేరింగ్ అంట, అన్నయ్యను ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మ ముందు వాళ్ళ అన్నయ్య ముందు వాళ్ళ నాన్న ముందు నేను కేశవని పెళ్ళంటూ చేసుకుంటే నేను కేశవని చేసుకుంటా, నేను కేశవని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని కరాఖండిగా చెప్పింది అన్నయ్య. వదిన చాలా హుషారు, అందుకనే కేశవ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.